వీళ్ళ బంధం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కలవకుండా చేయటం కోసం అని చెప్పేసి. చాలా పుల్లలు పెట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి పవన్ కళ్యాణ్ చెవిలో ఏదో చెప్పడం ద్వారా ఆ ప్రయత్నం జరిగిద్దేమో అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా క్లియర్ కట్‌గా ముద్రగడ పద్మనాభంకి, ఎర్రరామ జోగయ్యకి కట్ చేసి మరీ ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారు మీ అందరికీ చూశారు. ఇప్పుడు మళ్ళా అదే పాచిక ఇప్పుడు పారే అవకాశం ఉంటుందా అంటే? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా అసెంబ్లీలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. మొన్ననే ఏం చెప్పాడు? నాకు పదవులు గిదవులు ఇవి కాదు, ప్రజలకు సేవ చేయడమే. నేను పదవులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఆయన ఎందుకు వద్దన్నాడు? ఇక్కడ అనుభవజ్ఞుడైన ఒక లీడర్ ఉన్నాడు, ఆయన పని చేస్తాడు. నేను ప్రభుత్వంలో నేను కొంత పాత్ర పని చేస్తానని చెప్పి 5 శాఖలు కీలకమైనవి తీసుకున్నాడు. అంతే తప్పితే ఏదో పోస్టులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని హోదాలు తీసుకొని అనుభవించాలని కోరిక పవన్ కళ్యాణ్కి లేదు. రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి, రాజధానిని కట్టుకోవాలి, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ పటంలో ఒక ఐడెంటిటీ రావాలి. మొన్న గత 5 సంవత్సరాలు జరిగిన డ్యామేజ్ని అంతా ఇప్పుడు మనం పూడ్చుకోవాలి. అందుకోసం 10 సంవత్సరాల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని అసెంబ్లీలో ప్రకటించారు. అట్లాగే కూటమి ఒక 20 ఏళ్ళు కలిసి ప్రయాణించాలి అనే విషయం కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ పదవులు హోదాలు వీళ్ళ మనసుల్లో లేవు, అవి పేరుకు మాత్రమే. వీళ్ళు చేయాలనుకున్నది ఏంటి అంటే రాష్ట్రాన్ని మనం ఎట్లా నిర్మించుకోవాలి, అమరావతి ఎట్లా నిర్మించాలి, అది తప్పక పోలవరం నిర్మించాలి, నాయన డిప్యూటీ సీఎమ్మా నువ్వు సీఎమ్మా అనే ఆలోచన లేదు, వాళ్ళ మధ్య లేదు.